దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే దేవునిలో పవిత్ర హృదయం కలిగి మనం జీవించాలి. ఎందుకంటే నీ మార్గంలో నడుచుకోవడానికి నన్ను బ్రతికించు. నువ్వు ఈ భూమి మీద బ్రతకాలి అని అనుకుంటే, నువ్వు ఈ భూమి మీద నువ్వు జీవించాలి అని అనుకుంటే, నువ్వు ఈ భూమి మీద ఈ గాలి పీల్చుకోవాలి అని అనుకుంటే, నువ్వు దేని కొరకు బ్రతకాలంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను నిరంతరం కూడా స్మరించుకుంటూ దేవుని కొరకు బ్రతికినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం ద్వారా మహిమ పరచబడు. చూసినట్లయితే నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపమంటున్నాడు ఈ కీర్తనకారుడు. నువ్వు ఎందుకొరకు బ్రతుకుంటున్నావు ఈ భూమి మీద, ఎందుకొరకు నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? లేఖన భాగంలో మనం చూస్తే స్పష్టంగా చెప్పబడుతుంది. వాక్యం ఏంటంటే వ్యర్థమైన వాటిని చూడొద్దంట. ఏంటిది వ్యర్థమైనది? లోకంలో అనేక చెడు క్రియలు నడుస్తూ ఉన్నాయి. లోకంలో అనేక రీతులుగా చెడును వెంబడిస్తూ ఉంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో చూస్తే భయంకరమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటున్నారు. ఈరోజు యువతగా దేవుని సన్నిధిలో, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ సంఘంలో నువ్వు చేర్చబడి దేవుని వాక్యాన్ని వింటున్నావంటే ఆయన ప్రణాళికలో భాగంలో ఉన్న వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావు. నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నీ కన్నులను కాపాడుకుంటున్నావా? సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడిందంటే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి. ఏం బయలుదేరుతాయంట మన హృదయంలో? జీవధారలు బయలుదేరుతాయంట. ఈ రోజు రాత్రికాల సమయంలో నేను నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ హృదయము దేని చేత నింపబడింది? నీ హృదయము దేని చేత నింపబడింది? వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయంట. జీవధారలు బయలుదేరండి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రపరచుకోవాలి. దేని భద్రపరచుకోవాలి? మొబైల్ ఫోన్ భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి వెహికల్స్ను భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి ఆస్తిని భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి అంతస్తులను భద్రపరచుకోవాలనుందా? మనకున్నటువంటి స్నేహితులను భద్రపరచుకోవాలనుందా? దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది. ఎందుకు హృదయానికి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? ఎందుకు వాక్యము హృదయం మీద మాట్లాడుతూ ఉంది?